ఎంజే అంటే నువ్వేనా? అవునండి. నువ్వు లోపల రా, నీతో మాట్లాడాలి. చెప్పండి సార్. ఎవర్రా నువ్వు? అసలు ఎవర్రా నువ్వు? సా గురించి నీకేం తెలుసు? ఏదో ప్రేమ గివంటూ వెనకపడ్డం కాదు. అసలు తను ఏ రోగంతో బాధపడుతుందో నీకు తెలుసా? కొన్ని అడిగావా? లేదు. ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా? లేదు సార్. ఇజెక్షన్ ఫ్రాక్షన్ పలుకు. ఇజెక్షన్ ఫ్రాక్షన్ అది రాదు రాదు రాదు. మన గుండె బాడీ మొత్తానికి రక్తాన్ని నిమిషానికి 1% పంప్ చేస్తుంది. పర్సంటేజ్ అంటే ఏంటో తెలుసా? అది పర్సంటేజ్ అంటే ఎగ్జాక్ట్లీ రైట్ 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 ఎగ్జాక్ట్లీ మై బాయ్. మీరు దొంగతనం చేసిందో పంచుకుంటారు చూడు, అదే అది పర్సంటేజ్ అంటే. అంటే అరే 60 to 65% ఉంటే మనిషి ఉంటాడు, అంతకంటే తగ్గుతూ వచ్చిందంటే మనిషి పోతాడు. ఆ సహా పుట్టడమే 50 to 55%తో పుట్టింది. ఏ నిమిషంలో తగ్గుతుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, ఉంటుందో తెలీదు, పోతుందో తెలీదు. సార్ అది ఆపరేషన్ చేసి ఏమైనా మార్చడం? నువ్వు వచ్చి చేసేస్తావా? దా వచ్చి చేద్దు, పద పద. రే అది కంప్లీట్ గా ఆగిపోయే పొజిషన్లో చేయగలుగుతాంరా. చేసేయాలంట చేసేయాలి. చూడు, నీ వల్ల రాత్రి వేసుకోవాల్సిన మందు వేసుకోలేదు. నీకోసం రాత్రి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఐసీయూలో పడుంది. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇక నువ్వు తనతో ఉన్నావనుకో ఏమవుతుందో తెలియదు. నువ్వు తనతో దూరంగా ఉంటే మంచిది. నువ్వు దూరంగా ఉండేలా చూస్తాను. ఐ విల్ సీ దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ హర్ లైఫ్. ఐ విల్ సీ టు. రేయ్ రేయ్ ఏం చేశారు మీరు? యాగో నేను చెప్తాను. ఆగో మావాడొస్తున్నాడు, మొత్తం తెలుస్తాడు. జరుగు. జరగాలి. నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. నువ్వేమనుకున్నా నాకు పర్లేదు. ఇందాక ఆ రూమ్లో ఆయన నన్ను తీసుకుని వెళ్ళి నీ గురించి ఎంత చెప్పాడు, నాకేం అర్థం కాల. అర్థమైంది ఒకటే, నువ్వు పోతావు, నేను పోతా, ఇద్దరం చాలా తొందర పోతాం. నువ్వు నన్ను ఏదో అడిగావు, గుర్తుందా? అదే, అది నీకిప్పుడు ఓకేనా? బయటికి రా. వచ్చారా సార్? మహాప్రభువులు మీ గురించి వెయిట్ చేస్తున్నాం సార్. ఇది మీరే వినాలి. వినండి, నేను సాహా పెళ్లి చేసుకోబోతున్నా. సాహా ఇంకా ఓకే అనలేదుగా? ఓకే అనాలా సార్? తన కళ్ళు చెప్తున్నాయి ఓకే అన్నని. ఇంతకు మించి ఇంకేం కావాలి సార్? చాలు, పెళ్లి చేసుకుంటాం సార్ రేపే. ఏం బాబాయ్? నువ్వు కానీ అలా కానీ. ఎలా ఇచ్చాడు మావాడు? ఎప్పుడు అడుగుతుంటావు కదా, నువ్వు అడిగే ఎంజే రేపే వస్తాడు, చూస్తా ఉండు. ఈ ప్రేమని పాడనా, నాలో ఈ
ఇక ఒక క్షణమైనా కనపడకుంటే కన్నీరైపోతా ప్రేమెంతుందో చెప్పేది కానే చెప్పాలంటే ఏ భాష లేని నాకన్నా నువ్విష్టమే నీతోనే గొడవ నీతోనే చొరవ నువ్వేలే నా వేకువ ఇంకా నా బిగువ ఇప్పుడైనా పడవ నేనేలే నీ వెల్లువ ఇంతగా ఈ వేళ ఏమైందో చింత నేను ఉంటే ప్రేమైందో రాజీ రమ్మన్నావంట. రండి శర్మ గారు, రండి రండి, కూర్చోండి కూర్చోండి. పెళ్లి బాగా జరిగిందా? ఎవరి పెళ్ళి? ఎవరిదేంటి, సాహాది ఎంజేది. నాకంటే ఇష్టం లేక నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదా? పైగా తను మీ పేషెంట్ కదా. సాహా ఎంజేని పెళ్లి చేసుకుందా? అవును. ఏ వాడి కండిషన్ ఏంటో తెలుసా నీకు? ఏమైంది? తప్పు చేసావు రాజీ. యూ షుడ్ హావ్ స్టాప్డ్ ఇట్. ఈరోజు నువ్వేంటో చూపించాలి రే. అస్సలు కాన్ఫిడెన్స్ మిస్ సోమాక. నీ ప్రతాపం ఏంటో చూపించాలి, నువ్వేంటో చూపించాలి. బాబాయ్ వస్తున్నాడా? లేదురా, సత్యనారాయణ వ్రతం దా చేసుకుందాం. కాదురా, మరి ఆ అమ్మాయి రావాల్సి నువ్వు ఎందుకు వచ్చావే? ఈ టైంలో నేను ఆయన పర్లేదు దా చేసుకుని. ఇంకొకరు తింటారు బాబు. మరి ఏం చేయమంటారా? అమ్మాయి రావాల్సి నువ్వు వచ్చావు, ఉన్న మూడు ఉత్సాహం అన్ని పడి పోయినాయి. అమ్మాయి కూడా పోయింది. ఏంటి పారిపోయింది అమ్మాయి. ఏంటి ఇంకా పంచెత్తక నువ్వు ముందే? ఎత్తున దించిన అమ్మాయి పారిపోయింది. అలా ఎలా పారిపోద్రా? దానికోసం తట్ట మల్లెపూలు, కేజీ జాంగ్రీలు, కేజీ లడ్డూలు, యాపిల్ కాయలు, దానిమ్మ కాయలని అన్ని తెప్పిస్తే పంచెత్తకు ముందే పారిపోతా. ఈ అక్కమ్మ. ఓయ్ సాహా, ఎక్కడికి వెళ్ళిపోయింది? పెళ్ళైన రోజే పారిపోవడం ఏంటి చండలంగా? నువ్వేం చేసావో చెప్పు ముందు. నేను మోసపోయాను, ఇక్కడ ఉండలేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది రైల్వే స్టేషన్ కి. నువ్వేం చేసావో చెప్పరా? కొట్టే గొప్ప పగిలిపోద్ది. రైల్వే స్టేషన్కి వెళ్ళింది నా వల్ల అంటావంటే? ఫస్ట్ నైట్ రూమ్ సెటప్ లో కూర్చొని ఎంతో ఆశలతో వెయిట్ చేస్తా ఉంటే అదేమో పుసుకుమని వెళ్ళిపోయింది. నువ్వు నన్ను అంటావా? నిన్ను పెళ్లి చేసుకోవడమే అది చేసిన తప్పు. బుడదంతా మన పని ఏంట్రా? ముందు రైల్వే స్టేషన్ వెళ్దాం. అది నువ్వు రా చెప్తాను. నిన్ను చంపేస్తాను. పక్కకి ఆడుకో. సాహా నువ్వు